హాయ్ అండి. నమస్తే. ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారు మనకి తెలుస్తుంది. నీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడు. విమర్శించే వారితో నువ్వు ఏం మాట్లాడకు. నీ విజయమే వారికి సమాధానం చెబుతుంది. నేటి మనుషుల లక్ష్యం ఏంటో తెలుసా? మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుక ఉంటూ వెన్నుపోటు పొడవడం. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. అలాగే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. కృషి చేసి పనికి ప్రతిఫలాన్ని ఆశించిన ధర్మమే, కానీ ఆ ధర్మం అన్ని వేళలా న్యాయమవుతుంది అనుకోవడం మాత్రం తప్పు. ప్రతి నిమిషం విలువైనది. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. రోజూ నీ భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తా అన్న భరోసాతో ప్రారంభించండి. ఒకరితో మరొకరిని పోల్చుకోవడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. ఎవరి స్థానంలో వాళ్ళు గొప్పవాళ్ళే. నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం. నీ తప్పును నువ్వే గుర్తిస్తే గొప్పతనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.